నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భారత్ టుడే ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ఒక్కటైన ఇద్దరు, సుముహూర్తాన మూడు ముళ్ళు, చూపులు కలిసిన 4 కళ్ళు, పంచభూతాలు, నడిచిన 7 అడుగులు, వధూవరుల శిరస్సుపై తలంబ్రాలు, ఇలా వివాహాన్ని ఎంత వర్ణించినా కూడా ఇంకా ఎన్నో మాటలు చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎదురయ్యే ఒక అద్భుతమైన మైలురాయే వివాహం. మరి అటువంటి వివాహం గురించి ఎన్నో విషయాలు మనకి తెలియజేయడానికి, అలాగే వివాహం తరువాత ఏర్పడే బంధాల గురించి వివరంగా తెలియజేయడానికి జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక మీరు కాల్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అలాగే మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలమ్మా. అలాగే మన భారత్ టుడే సిబ్బందికి మరియు మన ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మరియు మా హిందూ వెడ్లక్ ద్వారా. ఓకే అండి. మరి ముందుగా మీరు నిర్వహించే సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తామని. ఈ కాత్యాయని వ్రతాలని మనము ఆగస్టు 30వ తారీఖున నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఇటు అబ్బాయిలకైనా కానీ అమ్మాయిలకైనా కానీ వారి జీవిత భాగస్వామి పక్కకి త్వరగా చేరుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏంటి, కాత్యాయని మాత అంటేనే ఎవరు, ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని ఎదురు చూసేటటువంటి తల్లి. కాబట్టి కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ కూడా వివాహ యోగ్యత త్వరగా సిద్ధిస్తుంది. అంతేకాకుండా జాతకంలో వివాహానికి ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ కూడా తొలగిపోతాయి. కుజుడి యొక్క దోషం కూడా ఈ వ్రతం ఆచరించినంత మాత్రాన తొలగిపోతుంది. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే మనము లక్షవర్తి నోము నిర్వహిస్తూ ఉంటాము. ఈ వ్రతం ఏంటంటే ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ఇది ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవడానికి చేస్తాం. కాబట్టి 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చమ్మా. ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. అలాగే మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి రమణ గారు. హలో, జ్యోతి గారు ఉన్నారండి స్టూడియోలో, మాట్లాడండి. హలో, నమస్కారం. చెప్పండి, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? వివాహం గురించి కాదమ్మా, కొన్ని విషయాలు. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి రమణ గారు. హలో, చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? ఓకే అండి, కాల్ కట్ అయిందండి. సో మరి ప్యాకేజెస్ గురించి చెప్పండి, ఎటువంటి ప్యాకేజెస్ ఉంటాయి? ఇందాక మనం సేవా కార్యక్రమాల్లో రమణ గారు లైన్లో ఉండేసరికి మనం ఇంకొక విషయం చెప్పుకోలేమమ్మా. ఎవరైతే అమ్మాయిలు వారి అమ్మాయిలని పురోహితులకి, అంటే తల్లిదండ్రులు ఎవరైతే వారి అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి, ఘనపాటిలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉచితంగా సేవలు అందజేస్తుంది. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటం మన అందరి యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి ఆ సనాతన ధర్మాన్ని నిలుపుకునేటటువంటి నేపథ్యంలో ఈ పురోహితులకి, అర్చకులకి, ఘనపాటిలకి వివాహం కాలేదనుకోండి, వారు వారి కులవృత్తిని వదిలేస్తే నిజానికి ఒక సృష్టి ధర్మమే దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి సనాతన ధర్మాన్ని నిలుపుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. పైగా వారికి వివాహం చేయటం కూడా సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉన్నటువంటి బాధ్యతే. కాబట్టి ఎవరైతే అమ్మాయిలని వారి తల్లిదండ్రులు పురోహితులకి, అర్చకులకి, ఘనపాటిలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ఉచితంగా సేవలు చేయడానికి సిద్ధంగా ఉందమ్మా. అలాగే ప్యాకేజెస్ విషయానికి వచ్చేసరికి మన జ్యోతి మ్యాట్రిమోనీగా ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు. ఈ రెండింటికి కూడా అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్ ఉంది. అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్, అంటే ఇటు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమే మాట్లాడుతూ అతి త్వరగా, ఎంత శీఘ్రగతిన వీలైతే అంత త్వరగా వారికి వివాహం కుదిర్చే ప్రయత్నం చేస్తాము. దీన్ని ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటారు. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్
త్వరగా వారికి వివాహం చేయటం కోసమే గమనించారో లేదో కానీ మన ప్రేక్షకులందరూ కూడా మనం యూట్యూబ్లో కూడా ఎప్పటికప్పుడు ప్రొఫైల్స్ చదివి ఇప్పుడు ఎలా అయితే మనం ప్రతిరోజు ఇలా షో చేస్తున్నామో మన సంస్థని అభివృద్ధి చేసుకోవటం కోసం, అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి వారి కోసము వారికి త్వరగా వివాహం చేయటం కోసం మనం కొన్ని ప్రొఫైల్స్ యూట్యూబ్లో కూడా చదువుతూ ఉంటాం అన్నమాట. అలా చదివి యూట్యూబ్లో పెట్టి వారికి ఏదైనా నచ్చినప్పుడు ఏదైనా సంబంధం వచ్చిందనుకోండి, దాని ద్వారా వస్తే ఆ ప్రొఫైల్ని పూర్తిగా స్క్రూటినీ చేసిన తర్వాతే, అంటే ఆ ప్రొఫైల్ యొక్క పూర్వాపరాలు పరిశీలించిన తర్వాతే మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి మనం అందచేయటం జరుగుతుంది. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్లో మన సంస్థలో రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి కోసము కూడా అంటే కొత్తగా పథకాలు వేస్తూ ఏ రకంగా వారికి ఇంకా త్వరగా మనం వివాహం చేయగలము అన్నది ఆలోచిస్తూ వారికి ఇంకా త్వరగా వివాహం చేయడానికి మేము కూడా ప్రతినిత్యం కృషి చేస్తూనే ఉంటామమ్మా. ఓకే అండి. సో ఇప్పుడు కృష్ణ పుష్కరాలు జరుగుతున్నాయి కదండి. సో పుష్కరాల ప్రాధాన్యత గురించి చెప్పండి, అలాగే దాంట్లో స్నానం ఆచరిస్తే ఏం జరుగుతుంది, ఎలా ఆచరించాలి వాటి గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. నిజానికి మన ఋషులను తీసుకున్నట్టు అయితే వాళ్ళందరూ కూడా త్యాగశీలురండి. ఎందుకంటే వాళ్ళు ఋషులు ఏదో మనము వారికి ఏదో సంభావన ఇస్తాం, 111 రూపాయలు వారికి తాంబూలంలో పెట్టి ఇస్తామని వారికి మనకు కొన్ని శాస్త్రాలు నియమ నిబంధనలు విధించలేదు. మన అభ్యున్నతి కోసం అయ్యో ఈ కలియుగంలో మానవులు చాలా కష్టపడుతూ ఉంటారు, వారి పుణ్యాన్ని సముపార్జించుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది, భగవంతుణ్ణి తలుచుకోవాలన్నా భగవన్ నామం పలకాలన్నా కూడా వారికి కష్టంగా ఉంటుంది. మరి వాళ్ళు ఉద్ధరణ పొందేది ఎప్పుడు? ఎందుకు? ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ ఈ మానవ జన్మ రాదు. వచ్చినటువంటి ఈ మానవ జన్మని మనం ఇప్పుడే సద్వినియోగపరచుకోవాలంటే ఇప్పుడే మళ్ళీ మనం జన్మ రాకుండా చేసుకోవాలి. అందుకని మనకి మన ఋషులు ఏమంత చేశారు, కొన్ని రకాలైనటువంటి నిబంధనల్ని విధించారు. ఇవన్నీ కూడా సింగినాదం జీలకర్ర అని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఒక పురాణాల్లో మనకి ఋషులు ఇచ్చినటువంటి విషయాలని, మనకి శాస్త్రాలలో పెద్దలు తెలియచేసినటువంటి విషయాలని అన్నిటినీ మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వైజ్ఞానికంగా కూడా మన ఆరోగ్యానికి మన అభివృద్ధికి ఎన్నో నిరూపణలు ఉన్నాయి. ఈ పుష్కరాలు అనేసరికి ఏం చేస్తాము, మనం చక్కగా వెళ్ళి నదిలో స్నానం ఆచరిస్తాము. నిజానికి నదీ స్నానం అన్నది చాలా పరమ పవిత్రమైనటువంటి స్నానము. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారండి. అనంతపురం నుంచి నరేష్ గారు. హలో నరేష్ గారు, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? అవును మేడం, మాకే మేడం. ఓకే, మీ పుట్టిన తేదీ అమ్మా? మేడం నాకు జూన్ 24 మేడం, 88 లో పుట్టారు. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము వాల్మీకులు మేడం, బీసీ. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంకామ్ ప్రొఫెషనల్ అయిపోయింది మేడం. ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారమా? ప్రజెంట్ అయితే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నా మేడం. ఎంత ఆదాయం ఉంటుందండి? నెలకి ఎంత జీతం వస్తుంది మీకు? నెలకు 10,000 రూపాయలు. మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మామూలు అయితే ఇంటర్మీడియట్ అట్లా చదివి ఉండాలి మేడం. అట్లా అంటే అమ్మాయి అయితే సరిపోతుంది. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో పుష్కరాల ప్రాధాన్యత గురించి చెప్తున్నారు కదా, చెప్పండి. అయితే ఈ నదీ స్నానము చాలా గొప్పనైనటువంటిది. మన పూర్వీకులందరూ కూడా నదీ స్నానానికే ప్రాధాన్యత ఇచ్చేవారు. పైగా నదీ స్నానం ఆచరించడం ఆరోగ్యదాయకం కూడా. నిజానికి చూడండి, మన పెద్దలైనటువంటి వారు నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి వారు నదీ స్నానాలు ఆచరించారు కాబట్టే వాళ్ళు శతాయుష్మంతులై ఉన్నారు. అలాగే చక్కటి ఆరోగ్యంతో ఉన్నటువంటి వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? ప్రతి నిత్యము కూడా వారు నదిలో స్నానాన్ని ఆచరించటం వల్ల. మరి నదీ స్నానానికి ఎంతటి ప్రాధాన్యత కలగడానికి కారణం ఏంటి? నదీ స్నానానికి ఎంతటి ప్రాధాన్యత ఉండటానికి కారణం ఏంటంటే ఆ నీళ్లు ఒకే దగ్గర నిలవ ఉండేటటువంటి నీళ్లు కాదు. నది అనేసరికి అది ఒక ప్రవాహము.
ఆ నది ఎక్కడో పుడుతుంది. ఎక్కడో పుట్టి ఎన్నో గుట్టలు చెట్లని దాటుకుంటూ కొండలు కోనలు దాటుకుంటూ గలగల పారుతూ ఎన్నో వనమూలికల్ని తనతో మూసుకొని వస్తూ ఎన్నో రోజుల పాటు ఆ వనమూలికలతో ఆ యొక్క నీరు కూడా తడిసి ఉండటం వల్ల ఆ ఔషధీ గుణం కూడా నీటికి అబ్బుతుంది. దీనితో పాటుగా నిత్యము కూడా ప్రతినిత్యము ఏంటి, చంద్రుడు సూర్యాస్తమయం కాగానే మనకి చంద్రోదయం అవుతూ ఉంటుంది. చంద్రుడు అంటే ఏంటి, ఎప్పుడూ కూడా ఆయన అమృత కిరణాలని వర్షిస్తూ ఉంటాడు చంద్రుడు. కాబట్టి ఈ చంద్ర కిరణాలని ఆ నీరు గ్రహిస్తూ ఉంటుంది. ఈ నీరు గ్రహించటం వల్ల చంద్రకిరణాలని ఆ నీటికి ఇంకా ఔషధి గుణము ద్విగుణీకృతం అవుతుంది. ఓకే అండి, కాలర్ కూడా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. గీతా గారు, హలో. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి అమ్మా. మా బాబు గురించి మేడం కనుక్కోవాలి కొంచెం. అబ్బాయి పేరమ్మా? అబ్బాయి పేరు పవన్ కుమార్. పుట్టిన తేదీ అమ్మా? పుట్టిన తేదీ 25 ఆగస్ట్ 1985. మీరు ఏ కులానికి చెందినవారమ్మా? గంగపుత్రుడు మేడం. మీ అబ్బాయి ఏం చదువుకున్నారు? మా అబ్బాయి ఎంఏ చేశాడు మేడం. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? ఇక్కడ హైటెక్ సిటీలో మేడం. ఎంత ఆదాయం ఉంటుంది? 30,000 వస్తుంది మేడం మా అబ్బాయికి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే అమ్మాయి కొంచెం డిగ్రీ చదివితే చాలు మేడం. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. ఓకే అండి. సో నదీ స్నానం, పుష్కర స్నానం గురించి చెప్తున్నారు, దాని ప్రాధాన్యత గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు మరి ఆ నది ఆ అమృత కిరణాలని స్వీకరిస్తూ ఉంటుంది. రాత్రంతా కూడా చంద్రుడు వర్షిస్తున్నటువంటి అమృత కిరణాలని ఆ నది పుచ్చుకోవటం వల్ల నదీ జలాలన్నీ కూడా ఔషధీకృతం అవుతాయి. ఇలా వనమూలికలతో కలిసి వచ్చి అలాగే ఈ ఔషధీకృతమైనటువంటి చంద్రకిరణాలని స్వీకరించటం వల్ల నదిలో ఉన్నటువంటి నీరంతా కూడా ఔషధీకృతం అవుతుంది. ఎప్పుడైతే మనము ఆ నదిలో స్నానం ఆచరిస్తామో ఆ ఔషధీ తత్వము మన శరీరానికి కూడా అబ్బుతుంది. ఇప్పుడు ఎలా అబ్బుతుంది అంటే నీటి ద్వారానే. నిజానికి నీటిని మనము జీవాధారమైనటువంటి దానిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు, ఎవరన్నా మనిషి స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్నాడు అనుకోండి, మనకు గబగబా తీసుకొచ్చి ఆయనకు పెరుగన్నం పెట్టాం. ముందుగా చేసేటటువంటి పని ఏం చేస్తాము, కాసి నీళ్లు మొహం మీద చిలకరించి గుక్కెడు నీళ్లు తాగిస్తాం. అంటే ఏంటి, ప్రాణాన్ని నిలిపేటటువంటి శక్తి నీటికి ఉంది. కాబట్టి అంత ఔషధీకృతమైనటువంటి నీటిలో స్నానాన్ని ఆచరించటం వల్ల మన శరీరము ఔషధీకృతమైపోయి చక్కటి శక్తి కలుగుతుంది. కాబట్టే నదీ స్నానానికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఇక పుష్కరాల విషయం వచ్చేసరికి ఈ పుష్కరాలలో ఎన్నో వేల మంది, కొన్ని లక్షల మంది స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి ఇన్ని లక్షల మంది స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు పుష్కరాలలో కారణం ఏంటి అన్నది మనము ఆలోచించాలి. ఈ పుష్కర స్నానం చేసేటప్పుడు పుష్కరానికి ఆ పేరు కూడా రావడానికి కారణం ఏంటి, అసలు పుష్కరుడు అంటేనే ఎవరు, ఒక బ్రాహ్మణోత్తముడు బ్రహ్మగారి గురించి ఎంతో తపస్సు చేశాడు. ఎంతో తపస్సు చేసి నేను ఒక అంటే చాలా గొప్పనైనటువంటి స్థితికి చేరుకోవాలి అని బ్రహ్మగారిని వేడుకున్నాడు. ఇలా వేడుకునేసరికి బ్రహ్మగారు ఏం చేశారు, ఓహో ఈ బ్రాహ్మణుడికి ఒక గొప్పనైనటువంటి శక్తినివ్వాలి అనేసి ఆయన ఏం చేశారు, నువ్వు నీటిలో పుష్కరుడిగా నిలవ ఉండు అనేసి ఆయన ఆ పుష్కరుడికి అంతటి శక్తినిచ్చాడు. అంటే ఆ బ్రాహ్మణుడికి కూడా ఏంటి, అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా నేను ఉండాలి అని ఆలోచించాడు. పూర్వీకులందరూ కూడా ఏం చేసేవారు, ఎప్పుడూ కూడా ఒకరికి ఉపకారం చేయాలని చూసేవారు. అంటే పరోపకారం మిదం శరీరం అన్నటువంటి సూక్తిని వారు ఎల్లవేళలా పాటిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు కూడా అన్ని సంవత్సరాల పాటు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి ఆయన కోసం ఆయన ఏదీ కోరుకోలేదు, కానీ అందరికీ ఉపయోగపడేటట్టుగా నేను ఉచ్చమైనటువంటి స్థానంలో, గొప్పనైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన్ని పుష్కరుడిగా మార్చారు.
పుష్కరుడుగా మార్చగానే మరి బ్రహ్మగారు ఏంటి, ఆయన సృష్టికర్త. అంటే సృష్టికర్త అంటే ఏంటి, అందరికంటే కూడా గొప్పమైన వాడుగా పెద్దవాడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సృష్టి జరగాలి అంటే ఏంటి, సృష్టి ముందుకు వెళ్ళాలి అంటే ఆయన సృష్టి చేస్తేనే కదా జరిగేది. కాబట్టి అందరికంటే ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి బ్రహ్మగారు అన్నారు, ఈ పుష్కరుడు ఇంత ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి నేను ఈయన్ని నా కమండలంలో ఉంచుకుంటాను అని ఆ పుష్కరముడిని బ్రహ్మగారు తన యొక్క కమండలంలో అట్టి పెట్టుకున్నారు. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. విశాఖపట్నం నుంచి చిన్నారెడ్డి గారు. అవునండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. మేడం గారు, ఇప్పుడు మా మేనల్లుడు ఉన్నాడండి, శ్రీనివాస్ రెడ్డి, పొట్ట శ్రీనివాసులు రెడ్డి. పుట్టిన తేదీ అండి మీ మేనల్లుడు గారిది? పుట్టిన తేదీ ఐడియా లేదండి. వయసు ఎంత ఉంటుందండి? వయసు 32 సంవత్సరాలు. ఏం చదువుకున్నారండి అబ్బాయి? బీటెక్. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? IBM లో చేస్తున్నాడమ్మా. ఓకే, ఎంత ఆదాయం ఉంటుందండి? 35,600 తెస్తున్నారు. అంటే మీ ఇంటికి, అంటే మీ అక్కయ్య గారి వాళ్ళ చెల్లెల వాళ్ళ? మీ చెల్లెలి కొడుక అక్కయ్య కొడుక అండి? ఏంటి మీ అబ్బాయి మేనల్లుడు అంటే మీ అక్కయ్య గారి అబ్బాయా చెల్లెలి గారి అబ్బాయి? మా మాయ గారి అబ్బాయి అండి, మా మాయ అబ్బాయి. సరే అండి, అయితే మీరు ఆ అబ్బాయికి అంటే వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు? అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారండి? హలో, కాల్ కట్టండి. మీరేం చేస్తారంటే అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో పుష్కరాల ప్రాధాన్యత గురించి చెప్తున్నారు కదండి, చెప్పండి. ఆ బ్రహ్మగారు ఆ పుష్కరుణ్ణి తన కమండలంలో పెట్టుకున్నాడు. మరి అలా కమండలంలో పెట్టుకున్న తర్వాత మనకి జాతక చక్రాలని మనం పరిశీలించినట్లయితే ఎవరికైనా కానీ గురుస్థానం కనుక చాలా చక్కగా ఉంటే, గురుస్థానం కనుక గురువు కనుక జాతకంలో ఉచ్చ స్థితిలో ఉంటే, వారికి జాతకంలో ఏ గ్రహము నీచంగా ఉన్నప్పటికీ కూడా వారిని క్షణకజాలదు. అంటే ఏంటి, గురుగ్రహము గొప్పగా కనుక ఉంటే, ఉచ్చస్థితిలో ఉంటే వారు చాలా ప్రభావాన్ని చూపించేటటువంటి వారై వారి యొక్క వాక్కు చెల్లుతూ ఉంటుంది. కాబట్టి గురువు ఏం చేశాడు, తపస్సు చేసి నేను నీటిలోనికి ప్రవేశిస్తాను అని ఆయన వేడుకోగాని, మరి అలా నీటిలోనికి ప్రవేశించేటప్పుడు అంటే నేను ఎప్పుడెప్పుడు ఏ నదిలోకి నేను ప్రవేశిస్తూ ఉంటానో అలా ప్రవేశించినప్పుడు గొప్పనైనటువంటి స్థితికి ప్రజలకు కలగాలి అని ఆయన కోరుకోగాని, మరి ఆయన అంత చక్కగా కోరుకున్నాడు. ఆయన కోసం ఏది కోరుకోలేదు కదా, మనందరి కోసమే ఆయన కోరుకుంది. ఆయన ఏం చేశారు, బృహస్పతితో పాటు పుష్కరుడితో పాటు ఇప్పుడు పుష్కరుడు వచ్చాడు అంటే ఏంటి, బ్రహ్మగారు కూడా రావాలి. ఇవన్నీ కూడా కలిసి బృహస్పతి కనుక ఏ రాశుల్లోకి ప్రవేశిస్తే ఆయా నదులకి పుష్కరాలు ఏర్పడుతూ ఉంటాయి. పోయిన సంవత్సరము బృహస్పతికి సింహరాశిలోనికి ప్రవేశించారు కాబట్టి గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి. మనందరం కూడా అత్యంత వైభవంగా ఆ గోదావరి పుష్కరాలను చేసుకున్నాం. అందరం కూడా పుణ్యస్నానాలని ఆచరించాము. మరి ఇప్పుడు కృష్ణానదికి మొన్న 12వ తారీఖు నుంచి పుష్కరాలు వచ్చాయి. ఈ 12వ తారీఖు నుంచి కూడా కొన్ని లక్షల మంది భక్తులు ఆ కృష్ణవేణి నదిలో స్నానమాచరించి చక్కటి స్థితిని పొందుతున్నారు. మనం నిజానికి కృష్ణా పుష్కరాలు అంటున్నాం, కానీ కృష్ణా పుష్కరాలనే కంటే కూడా కృష్ణవేణి పుష్కరాలంటేనే దానికి చాలా గొప్పనైనటువంటి పదము. నిజానికి ఏ నదికి లేనటువంటి ప్రాధాన్యత మన యొక్క కృష్ణవేణి నదికి ఉంది. అది ఎలా అంటే, నిజానికి కృష్ణవేణి యొక్క ఆవిర్భావమే చాలా గమ్మత్తుగా జరిగింది. సహ్యముని యొక్క వ్రత ప్రభావం చేత సహ్యముని తపస్సు ఆచరించి ఆయన ఏం చేశాడు, విష్ణుమూర్తిని వేడుకున్నాడు. ఆ కృష్ణ పరమాత్మని వేడుకునేసరికి ఆయన పాదాల నుంచి వచ్చినటువంటి నదే కృష్ణా నది. మరి ఇలా కృష్ణా నది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, అందుకే కృష్ణమ్మ విష్ణుమూర్తిలాగా నల్లగా ఉంటుంది. అలాగే ఆ కృష్ణా నది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత పరమశివుడు కూడా తన పాదముల నుంచి ఏర్పడినటువంటి వేణి అనేటటువంటి నది, ఈ రెండు నదుల యొక్క సంగమమే కృష్ణవేణి నది. అంటే ఇక్కడ ఈ కృష్ణవేణి నదికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఇద్దరి యొక్క స్పర్శ ఉంది. విష్ణువు యొక్క స్పర్శ ఉంది,
పరమశివుడి యొక్క స్పర్శ కూడా ఈ నదికి ఉంది. ఓకే అండి. సో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. విజయవాడ నుంచి నారాయణ గారు. హలో. నమస్తే మేడం గారు. నమస్కారం అండి, చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారు? 3/5/1979. మీరేనా ఎవరున్నారో చెప్పండి. మా బ్రదర్ అండి, మా బ్రదర్ కి వివాహం కోసం. బ్రదర్ అంటే అన్నయ్య తమ్ముడు అమ్మా? అన్నయ్య అండి. మీ అన్నయ్య గారు 79లో పుట్టారా అండి? 3/7/1979 సాయంత్రం 5:30 పుట్టాడు. సరేనమ్మా, మీరు ఏ కులానికి చెందినవారు? బ్రాహ్మణ కులమేనండి. ఏంటమ్మా? 1979 అండి. 3/7/1979. కాదు కాదు, మీరు ఏ కులానికి చెందినవారు? బ్రాహ్మణ కులానికి చెందినవాడు. ఏ శాఖమ్మా? వైదిక వెళ్ళనాళ్ళు. వైదికి వెన్నాళ్ళు. గోత్రం అమ్మా? కాశ్యపస్ గోత్రం. అబ్బాయి ఏం చదువుకున్నారు? ఆ అబ్బాయి బీకాం చదువుకున్నాడండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? ఏమండి? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారా? విజయవాడలో చేస్తున్నాడండి. ఎక్కడ చేస్తున్నారు? విజయవాడలో ప్రైవేట్ గా చేస్తూ ఉంటాడండి. ఎంత ఆదాయం ఉందండి? నెలకి 20,000 అండి. అంటే మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఆ ఇంట్లో ఉండి పని పాట చేసేది అయితే చాలండి. ఓకే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అన్నయ్య గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి తెలియచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తప్పకుండా మీకు తగిన సేవలు అందజేస్తామండి. ఓకే అండి. సో పుష్కర స్నానం గురించి చెప్తున్నారు కదండి, అది చెప్పండి. అందుకని ఈ పుష్కరాల సమయంలో ఏంటి, ఆ నదిలోనికి పుష్కరుడితో పాటు బ్రహ్మగారు వస్తారు. బ్రహ్మగారితో పాటు 3 కోట్ల తీర్థాలు కూడా నీటిలో కలుస్తాయి. అందుకే పుష్కర స్నానానికి అంతటి ప్రాధాన్యత. నిజానికి తీర్థం అంటేనే ఏంటండి, మనకి చాలా పవిత్రమైనటువంటి పరమ పూజ్యమనీయమైనటువంటి క్షేత్రాలన్నిటి పక్కన కూడా ఏదో ఒక తీర్థం ఉంటూనే ఉంటుంది. నిజానికి తీర్థం అంటే ఏంటి, అసలు తీర్థం అంటే ఏంటంటే నిజానికి మనం తీర్థస్నానం ఆచరించాము అని అంటూ ఉంటాము. కొన్ని తీర్థాలలో స్నానానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. క్షేత్ర దర్శనానికంటే కూడా తీర్థ స్నానానికి అంతటి ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటి, అగస్త్యాది మహామునులందరూ కూడా వారి తపస్సుని వారు దివికి ఏగేటప్పుడు ఏం చేశారు, అయ్యో మా తపశ్శక్తి అంతా మాతో తీసుకుని వెళ్ళిపోతే ఎట్లా, ఇక్కడ మానవుడు ఎలా ఉద్ధరణ పొందుతాడు అని మహామునులందరూ కూడా వారి యొక్క తపశ్శక్తిని ఈ యొక్క తీర్థాలలో నిక్షిప్తం చేశారు. కాబట్టి వాటికి అంతటి ప్రాధాన్యత. అందుకే చూడండి, కొన్ని తీర్థాలలో తప్పకుండా స్నానం ఆచరించి తీరాలని చెప్పుకుంటారు. అలాగే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా చూడండి, సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా మనము ఉన్నటువంటి ప్రదేశాన్ని చెప్పుకుంటాం. అలాగే గంగే చ యమునే చ కృష్ణ గోదావరియో మధ్యప్రదేశే అని చెప్పుకుంటాం. ఎందుకు, ఆ నామాలని పలికినంత మాత్రాన మనకి ఎంతో గొప్పనైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావరియో మధ్యప్రదేశే అంటూ మనం నదుల పేర్లు చెప్పుకుంటాము. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రాల పేర్లు కూడా చెప్పుకోవడానికి కారణమదే. ఒక్కసారి ఆ నామాలని పలికినంత మాత్రాన గొప్పనైనటువంటి ఫలితాలని మనం పొందుతాం. కాబట్టే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటాం. ఓకే అండి, కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి లింగప్రసాద్ గారు. ముందుగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. ఓకే, చెప్పండి మేడం. హలో మాట్లాడండి మేడం. చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా బామ్మడుతున్నారు మేడం. చెప్పండి, పేరేంటండి? జొన్న సంతోష్. ఏంటండి? జొన్న సంతోష్. సంతోష్. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 1986 మేడం. మీరు ఏ కులానికి చెందిన వారండి? వైశాఖ్ మేడం. మేము ఏం చదువుకున్నారు అబ్బాయి? అబ్బాయి ఏం చదువుకున్నారు? ఇంటర్ చదువుతున్నాడు మేడం. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా అండి? మేడం, ఇప్పుడు కోటిలో జ్యువెలర్స్ లో చేస్తున్నాను మేడం. ఎంత ఆదాయం ఉంటుందండి? 15,000 దాకా వస్తుంది మేడం. ఓకే, మీకేమవుతారు అబ్బాయి? మా బామ్మర్ది మేడం. మీ బామ్మర్ది. అంటే ఎలాంటి అమ్మాయి కావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీ మామగారు వాళ్ళు? మా అమ్మ వాళ్ళు అంతా ఇదేం లేదు మేడం. ఎవరైనా కానీ గట్టి వాళ్ళు ఏమో చాలు మేడం మాకు అంతే. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ బావమరిది గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని
స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో పుష్కర స్నానాన్ని ఎలా ఆచరించాలో చెప్తున్నారు కదా, చెప్పండి. కాబట్టి మనము ఈ పుష్కరాల సమయంలో స్నానాన్ని ఆచరిస్తే 3 కోట్ల తీర్థాలలో స్నానం ఆచరించినట్లే. అందుకే పుష్కర స్నానానికి అంతటి ప్రాధాన్యత. నిజానికి కొంతమందికి చూడండి, ఏవైనా గ్రహదోషాలు ఉన్నాయి అనుకోండి, ఏవైనా గ్రహదోషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు మనకి దానికి ఏం చెప్తారు కొంతమంది పెద్దలైనటువంటి వారు, ఈ నదుల్లో స్నానాలు ఆచరించండి, ఈ నదుల్లో స్నానాలని ఆచరించి ఆ పరివాహక ప్రాంతాలలో ఏదైనా దాన ధర్మాలు చేయండి, ఈ దానాలు అందచేయండి, అప్పుడు మీకు గ్రహాలు శాంతించి మీరు అనుకున్నటువంటి పనులు అవుతాయి అని మనకి పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. అంటే బాగా జాతక శాస్త్రాలు తెలిసినటువంటి వారు, ఏదో వాళ్ళు 4 డబ్బుల కోసం ఆశించేటటువంటి వాళ్ళు వాళ్ళ నోటికి వచ్చింది ఏదో చెప్తారు. కానీ బాగా శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారు క్షుణ్ణంగా పరిశీలించి ఆయా దేవతలని తప్పకుండా వారు ఉపాసన చేసి వాటి యొక్క ఆకారాన్ని చూసినటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. గంగమ్మ తల్లిని సాకారంగా చూసినటువంటి వారు ఉన్నారు. అంటే ఏంటి, మనము ఒక్కసారి ఆ గంగమ్మ తల్లిని కానీ కృష్ణవేణిని కానీ ఏ నదిని మనము భావన చేస్తూ మనకి చూసినప్పటికీ కూడా వాటికి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క నదికి ధ్యాన శ్లోకం ఉంది. ఈ ధ్యాన శ్లోకాలలో ఏంటి, ఆ తల్లి యొక్క రూపం ఎలా ఉంటుందో ఋషులు ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ధ్యాన శ్లోకాన్ని వాళ్ళు నిరంతరం ఉపాసన చేయటం వల్ల ఆ తల్లి వారికి సాకారంగా సాక్షాత్కరిస్తే వాళ్ళు ఓహో ఈ రూపంలో ఉంది నదీమ తల్లి అని వారు మనకి ఒక రూపాన్ని అందించారు. ఇప్పుడు మనకి ఉన్నటువంటి కృష్ణవేణమ్మ రూపం కూడా ఆ ధ్యాన శ్లోకం నుంచి వచ్చింది. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుందో మనకి ఆ ఋషులు తెలియచేశారు. ఓకే అండి. సో అలాగే మరొకసారి మీరు నిర్వహించే సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. తప్పకుండానమ్మా, మనము ఈ ఆగస్టు 30వ తారీఖున కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఎవరెవరికైతే వివాహం ఆలస్యం అవుతుందని వారి తల్లిదండ్రులు భావన చేస్తున్నారో, వారి పిల్లలకి త్వరగా వివాహం చేయాలని పెద్దలు తాపత్రయపడుతున్నారో వారందరికీ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన త్వరగా వివాహ యోగ్యత సిద్ధిస్తుంది. ఓకే అండి. కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రమేష్ గారు. హలో. హలో అమ్మా. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో చెప్పండి సార్. అయితే మా అబ్బాయి కొరకు లగ్నం కొరకు చేస్తున్నామండి. 30 సంవత్సరాలు ఎంపీ అయిపోయింది. మీ అబ్బాయి పేరమ్మా? హరీష్ కుమార్ అండి. పుట్టిన తేదీ? 22/5/80. మీరు ఏ కులానికి చెందినవారు? వైశాఖ్ అండి. ఏం చదువుకున్నారు అబ్బాయి? ఎంబీఏ అయిపోయిందండి. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదండి, షాప్ ఉంది రామతపూర్ లో. ఏది ఏం షాప్ అండి? కంప్యూటర్ ల్యాప్టాప్. ఎంత ఆదాయం ఉంటుందండి నెలకి? 30,000 పైన ఉంటుందండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఎట్లన్నా మనకు అదృష్టం పిల్ల అదృష్టం పిల్ల అదృష్టం అంటారు. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్న మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెట్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.